చాట్‌జీపీటీ అలాగే జెమినీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను చాట్‌జీపీటీ యూజ్ చేశాను. సో, చాట్‌జీపీటీలో మీ ఫోటోనైతే ఇచ్చేసేయండి ఫస్ట్. ఫోటోనిచ్చిన తర్వాత నేనిచ్చిన ప్రాంప్ట్‌ని నేను చాలా ప్రాంప్ట్స్ ఇస్తాను. అందులో ఫస్ట్ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినప్పుడు మీరు ఏజ్‌ని మెన్షన్ చేయడం మర్చిపోకండి. నేను చిన్న నుంచి పెద్ద దాకా కూడా ఇస్తున్నాను కదా! సో, అందుకని ఏజ్ మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బార్ అనేది క్లిక్ చేసేయండి. సెండ్ బార్ క్లిక్ చేసిన తర్వాత మీకు కాసేపటికి ఇమేజ్ అనేది ఇలా క్రియేట్ అయిపోతుంది. సో, ఇది క్రియేట్ అయిన వెంటనే నేనిక్కడ సేవ్ అనేది చేసేసుకున్నాననమాట. ఇలా సేవ్ చేసుకున్నది డైరెక్ట్‌గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అలాగే నేను దీంతో పాటు పిల్లలవి కూడా చేశాను. మా పాపది అలాగే మా కపుల్ ఫోటోస్ కూడా చేశాననమాట. సో, ఇప్పుడు నేను మా పాప ఫోటో తీసుకొని ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేనిచ్చిన ప్రాంప్ట్స్ అన్నిటిలో కిడ్స్‌ది కూడా ఉంటది. ఒకసారి చూడండి. కిడ్స్‌ది ఇచ్చినప్పుడు గర్ల్స్‌దని ఉన్నా సరే అది యూజ్ చేసుకోవచ్చు. అలా ఇచ్చినప్పుడు మీరు చెప్తున్నాను కదా! ఏజ్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనిక్కడ ఇచ్చాను చూడండి. క్రియేటివ్ 2 ఇయర్స్ బేబీ అని బేబీ గర్ల్. సో, అలా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లేదంటే తేడా వచ్చేస్తుంది. సో, ఇంక మా పాప ఇమేజ్ అయితే ఇలా అయిపోయింది. సో, ఇది ఓన్లీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళ గర్ల్స్, లేడీస్‌కి కూడా బాగా వర్కౌట్ అవుతుందనమాట. ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ నేను మా కపుల్ వీడియోస్ అయితే ట్రై చేశాననమాట. సో, మా కపుల్‌కి ఇలా మా ఇద్దరిది కలిసి ఉన్నది ఇచ్చాను. యాక్చువల్లీ ఫేసెస్ కనిపిస్తే ఇంకా బావుంటుంది. బట్ నా దగ్గర ఇది బావుంది కదా అని ఇచ్చాను. ఇది ఇచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. దీనికి కావాల్సిన ప్రాంప్ట్ కూడా నేను ప్రాంప్ట్స్‌లో ఇచ్చాను. ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ప్రతి ప్రాంప్ట్ కూడా. నేను ప్రతీదీ ప్రాంప్ట్‌కి నేను డీటెయిల్ ఇచ్చాను. అలాగే సేవ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారు కదా! అయితే మీరు ఈ హోలీ కుమ్మేయొచ్చు. హ్యాపీ హోలీ!